सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వారంగా చెప్పవచ్చు. చాలా కాలం తర్వాత గ్రహస్థితి కొంత వెసులుబాటు ఇస్తూ ఉన్నది. ఇది చాలా ఖచ్చితంగా ఉపయోగించుకోవాలి మీనరాశి వారు. ఎందుకంటే ఇప్పుడు ఈ రాశి వారికి అనేక రకాల దోషాలు ఉన్నప్పటికీ చంద్రుడు యోగిస్తున్నాడు. ఈ వారంలో శుక్రుడు 2వ స్థానమందు యోగిస్తున్నారు, బుధుడు 4వ స్థానమందు యోగిస్తున్నారు, 6వ స్థానమందు కుజుడు యోగిస్తున్నారు. అంటే చాలా కాలం తర్వాత 4 గ్రహాల యొక్క అనుకూలమైనటువంటి స్థితి మీనరాశి వాళ్ళకి ఉన్నది. ఇది చాలా రేర్ కాంబినేషన్. ఎందుకంటే మళ్ళా ఇన్ని గ్రహాలు యోగిస్తాయన్నది చెప్పడానికి లేదు. ఎందుకు? ఇటు కుజుడు ప్రధానమైనటువంటి బలం, 6వ స్థానమందు కుజుడు ఉండడం వల్ల ఆయన అర్ధలాభం, ధాన్యలాభం, ధనలాభం, యశస్తథ, మనోల్లాస, ధర్మసిద్ధి, ఏదైనా ధర్మంగా వచ్చేటువంటి విధంగా ఏదైనా ఒకటి మనకి ధర్మంగా రావడం చాలా కష్టం. అందులో ఏలినాటి శని జరుగుతూ ఉన్నప్పుడు, వ్యయస్థానమందు రాహు ఉన్నప్పుడు మనల్ని వ్యసన పరులుగా మార్చి అధర్మ భూయిష్టమైనటువంటి పనులను జయిస్తూ ఈజీ మనీ కోసం వెంపర్లాడేటువంటి విధంగా గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. అలాంటి సమయంలో ధర్మంగా ఓ పని చేయడం చాలా కష్టం. ఓ గుడికి వెళ్ళడం కష్టం, మీనరాశి వాళ్ళకి కుదరదు. ఓ ధార్మిక కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం కష్టం, సాగదు. అలాగే దైవనామస్మరణ చేయడం కష్టం. ఇది పలానా వారంలో పొద్దున్నే గుడికి వెళ్దాం అనుకుంటే పొద్దున్నే నిద్ర వస్తుంది, లేదా మర్చిపోతారు, అలారం మోగదు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోతుంది, అనేక రకాల అవాంతరాలు వస్తాయి. లేదు ఏదైనా ఒక పూజో లేకపోతే ఏదైనా ఒక జపమో తపమో చేయించుకుందాం అనుకుంటే సాగదు, ఎప్పుడు ఇబ్బంది పెట్టేస్తుంది గ్రహస్థితి. మరి అలా ఉన్నప్పుడు ఈ కుజుడు 6వ స్థానంలో ఉండి ధర్మపరమైనటువంటి కార్యక్రమాలు చేయడానికి, రుణబాధలు తగ్గి, రోగబాధలు తగ్గి, శత్రుబాధలు తగ్గించుకోవడానికి, ఆర్థిక పరిపుష్టికి, వ్యాపార రంగంలో గొప్ప లాభానికి, 2వ స్థానంలో శుక్రుడు ఆర్థిక లాభానికి, చతుర్థ బుధుడు భోగాలకి, ఐశ్వర్యాలకి, బుద్ధికి, చదువుకి, ఈ గ్రహాలన్నీ కూడా ఇంతలా యోగిస్తూ ఉన్నప్పుడు వాటిని అనుకూలించుకునేలా చేసుకోవాలి. ముఖ్యమైన పనులన్నీ ఈ టైంలో చేస్తూ ఉండాలి. ఉద్యోగ మార్పు చేయాలంటే ఈ టైంలో చేయాలి. విదేశాలకు వెళ్ళాలంటే ఈ టైంలో వెళ్ళాలి. విదేశాల్లో ఏదైనా ఇల్లు కొనుక్కోవాలన్నా, విదేశాల్లో ఉద్యోగం లేదు ప్రయత్నం చేయాలన్నా ఈ టైంలో సక్సెస్ అయిపోతుంది. కాబట్టి అన్ని విధాలుగా మీనరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితి. ఈ వారం కూడా చాలా గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. కాబట్టి ఏదైనా మంచి జరగడానికి, శుభ కార్యక్రమాలు, సంతానము, కుటుంబము, వీటికి సంబంధించినటువంటి అభివృద్ధి జరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. మీనరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ప్రతిరోజు ఉమామహేశ్వర స్తోత్రాన్ని పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 5, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు.